నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కిరణ్ టీవీ ప్రేక్షకుల కోసం ఒక ఆఫర్ అనేది, ఒక కంటెస్ట్ అనేది చేస్తున్నాం కదా, కాంటెస్ట్. సో దాని గురించి ఫస్ట్ ఒకసారి మాట్లాడుకొని మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం సార్. ఏంటంటే కాంటెస్ట్ మనకు కామెంట్స్ 500 కామెంట్స్ వచ్చిన తర్వాత అందులో 5 మెంబర్స్ని మనం డ్రా తీసి ఓకే చేస్తాము. అది జెంట్స్ మెసేజ్ చేసినా లేడీస్ చేసినా ఎవరికి చేసినా కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న ఉమెన్స్కి మాత్రమే వెళ్తుంది. ఓకే, ఈ ఏదైతే కాంటెస్ట్లో విన్నర్ ఎవరైతే ఉన్నారో అంటే మెయిన్గా మన మొబైల్ నంబర్ అనేది కాంటెస్ట్ పెట్టినా అది ఫైనల్గా ఉమెన్కే ఉమెన్కే వెళ్తుంది. ఎవరు వాళ్ళ పాల్గొన్నా ఇంట్లో సరే, వాళ్ళ వైఫ్ కావచ్చు, వాళ్ళ కూతురు కావచ్చు, అమ్మ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా సరే ఓకే ఆ కాంటెస్ట్ అనేది దాంట్లో వాళ్ళకు ఫస్ట్ విన్నర్కి ఒక మంచి మొబైల్ నంబర్, ఓకే మొబైల్ నంబరు ఫ్రీ మొబైల్ నంబరు ప్లస్ ఫ్రీగా మనకు అది ఏమంటారు మన కన్సల్టేషన్ ఫ్రీ. తర్వాత సెకండ్ విన్నర్కి ఏదైతే ఉందో 546 ప్లస్ కన్సల్టేషన్ ఫ్రీ. తర్వాత థర్డ్ విన్నర్కి 946 మొబైల్ నంబర్కి ఛార్జ్ చేస్తాము, ఫ్రీ కన్సల్టేషన్. మళ్ళీ ఫోర్త్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషన్ 1546. ఫిఫ్త్ కస్టమర్కి ఎవరైతే ఫిఫ్త్ విన్నర్ ఎవరైతే ఉన్నారో 1946 వచ్చేసి మొబైల్ నెంబర్ తీసుకొని కన్సల్టేషన్ ఫ్రీ ఇస్తాం. అది ఉమెన్కే కానీ వాళ్ళ ఎనర్జీస్ కానీ వాళ్ళ యొక్క పర్సనల్ డేటా ఇవంతా టోటల్గా క్లియర్గా చెప్పి కన్సల్టేషన్లో వాళ్ళ నెంబర్ ఇచ్చేస్తాం. అది ప్రాబ్లం లేదు. సో అయితే ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటంటే, మరి డెస్టినీ నెంబర్స్ అని అంటుంటారు కదా, అయితే డెస్టినీ నెంబర్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అసలు ఆ డెస్టినీ నెంబర్ మన లైఫ్లో ఎలా పనిచేస్తుంది, దానివల్ల ఉపయోగం ఏంటి, మనం ఎక్కడెక్కడ ఆ డెస్టినీ నెంబర్ని వాడొచ్చు అంటారు? డెస్టినీ నెంబర్ అనేది మనము మన డేట్ ఆఫ్ బర్త్ ఉంది ఉదాహరణకి నా డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటాం 28/11/1983. ఇది చేసినప్పుడు 28 వచ్చేసి 1 వస్తుంది, మళ్ళీ 11 వచ్చేసి 2 వస్తుంది, 1983 వచ్చేసి 3 వస్తుంది. ఇప్పుడు 1 2 + 3 మొత్తం టోటల్ చేసి 6 వస్తుంది. అంటే ఇక్కడ నా డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే 1 ఏమో మనకి డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది బర్త్ డేట్ ప్లస్ డెస్టినీ డేట్. డెస్టినీ వచ్చేసి 6 వచ్చింది ఇక్కడ. 6 అంటే ఎవరు? శుక్రుడు నా పైన స్టార్ట్. అప్పటి నుంచి నేను పుట్టినప్పటి నుంచి నాకు శుక్రుడు స్టార్ట్. చాలామంది మొన్న ఒకసారి వీడియో చేసినప్పుడు 28 కానీ 1 వాళ్ళకి ఒక రాజులు వీళ్ళు, అంటే బిజినెస్ చేసినా ఏది చేసినా మంచి సక్సెస్ అవుతారు, మిగతా వాళ్ళందరూ కూడా ఒక మంత్రుల్లాగా ఉండి వాళ్ళకు సహాయం చేస్తారని చెప్పాను. కానీ అక్కడ వచ్చిన కామెంట్స్ ఏంటంటే, మీకేమి తెలివి లేదా, తెలివి లేకుండానే బిజినెస్కి వస్తాడా, తెలివి లేకుండానే మనుషుల్ని మెయింటైన్ చేస్తారా? వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ తెలివితో అందరినీ రూలింగ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం తీసుకొని ఏం చేయాలో తర్వాత డెసిషన్ తీసుకుంటాడు. నేను ఉంటాను, ఉదాహరణకు నేను చెప్తున్నా, మొత్తం అందరిది తీసుకుంటా, నా దగ్గర ఉన్న మనుషులందరిది తీసుకుంటాను, తర్వాత నా డెసిషన్ నేను తీసుకుంటాను. రాజు చేసే పని ఏంటి? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మంత్రులతో అందరితో మంత్రివర్గ సమావేశం పెట్టి ఆ రాష్ట్రానికి ఏం మేలు చేయాలి ఏంటన్నది తుది నిర్ణయము రాజుదే. అక్కడ ఏ డేట్ ఆఫ్ బర్త్ వ్యక్తి కూర్చున్నాడని కాదు. అక్కడ నేను అనేది ఏంటంటే ఉదాహరణ చెప్పాను. 28 వాళ్ళు బిజినెస్ ఉంటారు. ఇప్పుడు పివి నరసింహారావు గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, ధీరుభాయ్ అంబానీ గారు కావచ్చు, బిల్ గేట్స్ గారు కావచ్చు, ప్లస్ ఎలాన్ మస్క్ గారు కావచ్చు, వీళ్ళందరూ 28. నేను ఎగ్జాంపుల్ నా 28 ఉంది కాబట్టి నేను వాళ్ళందరూ చెప్పారు. తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, 19 డేట్ ఆఫ్ బర్త్. చాలా మంది ఉన్నారు. అంటే అందరూ రాజులు కాలేదు, అందరూ బిజినెస్ మ్యాన్ కావట్లేదు, అందరు కాలేదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నాది 28 అని నాకు తెలిసింది, అంటే కింగ్ నంబరు. వీళ్ళందరూ నేను చిన్నప్పటి నుంచి కూడా నేను ఈ 4 years అయింది నేను న్యూమరాలజీ చేసుకొని. అంతకు ముందు నుంచి కూడా ఓహో వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్, నన్ను ఊర్లో చంద్రమౌళి నా పేరు కాబట్టి సీఎం అనేవాళ్ళు ఊర్లో చిన్నప్పటి నుంచి కూడా. అంటే చంద్రబాబు నాయుడు అప్పుడు, ఆయన సీఎం అయినప్పుడు నేను చదువుకున్న టైంలో 10th డిగ్రీ ఆ టైంలోనే
చంద్రబాబు నాయుడు అనేటైనా సీఎం అనేటోళ్ళు ఓకే అట్లా ఉండేది కాబట్టి సీఎం అని పిలిచేవాళ్ళు. ఓకే నన్ను ఎందుకు పిలుస్తున్నారని ఆ వైబ్రేటింగ్ నేను 28 డేట్ ఆఫ్ బర్త్ ఓకే నాది కూడితే 1 వస్తుంది కదా, ఈ విధంగా నేను కొన్ని క్యాలిక్యులేషన్స్ అప్పటి నుంచే పెట్టుకునేటోన్ని. నా సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్లో ఏమొచ్చిందంటే 2 వచ్చింది డేట్ ఆఫ్ బర్త్, 2/3/1983 వచ్చింది. నాకు చదువు పట్ల పెద్దగా ఆసక్తి అప్పుడు కాలేదు. ఏదో 10th లో కూడా చాలా తక్కువ మార్క్స్ వచ్చి, ఇంటర్లో తక్కువ మార్క్స్ వచ్చి, అన్నీ కూడా డిగ్రీ వరకు పీజీ వరకు కూడా అంతగా రాలేదు. ఎక్కువ అంత సోషల్ అవేర్నెస్ కింద వెళ్ళిపోయింది. తర్వాత ఎస్ఐ కోచింగ్ తీసుకోవడం అదంతా వేరే డిఫరెంట్గా అయిపోయి జాబ్ కూడా రాలేదు, ఏది రాలేదు. నాది 28 డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ నా సర్టిఫికేట్లో ఉండింటే కనుక ఏదైనా జాబ్ కొట్టుకునేవాడినేమో, ఎందుకంటే అంత మంచి లక్కీ డేట్. అంటే ఇప్పుడు మనకి కొంతమందికి అంటే చాలా వరకు ఇప్పుడు కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ వేస్తున్నారు కానీ 90s కిడ్స్ కి ఇది చాలా ఇదైపోయింది. ఎందుకంటే కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ వేయలేదు, ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ లో ఉంది. సో ఇప్పుడు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ప్రభావం చూపిస్తుందా, లేదంటే సర్టిఫికేట్ లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ప్రభావం? ఎక్కువ శాతం ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రభావం చూపిస్తుంది. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ అన్నది అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ పరంగా చాలా మందికి నేను చూశాను. అంటే ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ మీదనే జాబ్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది చూశాను నేను. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతో మంది చేస్తుంటారు, నాకు సార్ ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, అది ఇది అని చెప్పేసి. అంటే వాళ్ళ మొబైల్ నెంబర్స్ బాగుండవు, వాళ్ళ మ్యారేజ్ డేట్ బాగుండక వాళ్ళ ఆ రకమైన స్ట్రగుల్స్ ఎదుర్కొంటూ ఉంటారు. అందుకని ఇది అంత ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒక ఇది అయితే, మ్యారేజ్ డేట్ ఒక ఇది. ఇప్పుడు డెస్టినీ నెంబర్ మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నాం. డెస్టినీ నెంబర్ క్యాలిక్యులేషన్లో నాది 6 వచ్చింది. ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క డెస్టినీ మారుతుంది, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అందరూ. అది మారుతుంది, ఎట్లా చెప్తా. ఇప్పుడు నేను పుట్టినప్పుడు 28/11/1983 రైట్. ఆ తర్వాత 28/11/1984 వస్తుంది. అప్పుడు 1/7. అప్పుడు ఏది రూలింగ్ చేస్తుంది? నాకు 6 వచ్చినప్పుడు, నేను పుట్టినప్పుడు నాకు అన్ని వాస్తులు కలిసి వచ్చాయి మా వాళ్ళందరికీ. అంటే మనకు కలిసి రావాలి అన్నప్పుడు మన పెద్దవాళ్ళకు ఇది అవుతుంది. అంటే ఇప్పుడు మా బాబు పుట్టినప్పుడు నాకు కూడా మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం చాలా వరకు ఇదేంది. మా బాబు పుట్టినప్పుడు బాబు పుడతాడనగా 3 months ముందు నేను కారు కొన్నాను 2015లో. మా పాప 2011లో మా పాప పుట్టిన 3-4 monthsకి నేను కారు కొన్నాను. అంటే ఆమె కారులో తిరిగే యోగం ఆమెకు ఉంది కాబట్టి నాకు కారు వచ్చింది. మరి అప్పటి వరకు రాలే. మా చిన్న అమ్మాయి, రెండో అమ్మాయి పుట్టిన తర్వాత ఆమె ఏంటంటే 18 ఆమె డేట్ ఆఫ్ బర్త్ మేలో పుట్టింది 2011. అంటే ఆమె డేట్ ఆఫ్ బర్త్లో ఇది మనకు లోసో గ్రేడ్లో వేసినప్పుడు చూపిస్తాను. ఆమె డేట్ ఆఫ్ బర్త్లో 2 ఉంటుంది, 8 ఉంది, 5 ఉంటుంది. అంటే స్థిరాస్తులు కానీ ఆస్తులు కానీ తల్లిదండ్రులకు కానీ వీళ్ళకి కానీ బాగా కలిసి వస్తాయి ఇట్లా ఉంటే. ఆమెకు అది ఉంది కాబట్టి ఆ లైన్ 285 అంటే 2 అంటే డబ్బు వస్తుంది, బాగా కష్టపడే తత్వం వస్తుంది, ఇలా వస్తుంది. ఇట్లా ఆమె పుట్టిన తర్వాత నాకు అలా కారు కలిసి వచ్చింది. కారు కానీ కొన్ని ఇంకా బిజినెస్లు కానీ అప్పటి నుంచి వచ్చాయి. సరే కొన్ని నష్టపోయాం, అది వేరే విషయం. అట్లా ఆమె కారులో తిరిగే యోగం ఉంది కాబట్టి అది. కాకపోతే అప్పుడు ఇంకొకటి, మా ఇంట్లో ఇన్వర్టర్ లేదు. అంటే ఇదంతా సిల్లీగా ఉండొచ్చు, నేను ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ పరంగా చెప్తున్నా. ఆమె పుట్టిన తర్వాత కరెంటు బాగా పోయేది ఆ టైంలో. ఇన్వర్టర్ కూడా తెచ్చుకున్నాం. అప్పుడు ఇన్వర్టర్స్ కూడా చాలా ఇది 2011 అంటే మనకి ఇప్పుడు దాదాపు 14 years అయింది కదా. ఇప్పుడు అంటే కామన్గా అయిపోయినాయి, కరెంటు కూడా ఏం పెద్దగా పోవట్లేదు ఇప్పుడు. అప్పుడు కరెంట్ బాగా కటింగ్ ఉండేది, ఆమె పడుకునేది కాదు. సరే అని అప్పుడు అది కూడా తెచ్చుకున్నాం. అంటే ఆమెకు ఒక ఆస్తి పరంగా కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఈ విధంగా ఇట్లా కలిసి వచ్చింది. ఆ ఫెసిలిటీస్ మన ద్వారా వాళ్ళకి వచ్చేస్తుండే. అంటే సుఖంగా పుట్టినప్పటి నుంచి సుఖంగా అనేది వచ్చింది. ఇప్పుడు మా తల్లిదండ్రులకు కూడా నాకెట్టయితే 6 వచ్చిందో డబ్బు కానీ ఆస్తి కానీ అట్లా కలిసి వచ్చింది. ఆ విధంగా ఒక్కొక్కరికి ఆ విధంగా ఉంటుంది. అంటే ఈ డెస్టినీ నంబర్ మీరు అడిగారు కదా, ఎలా మారుతుంది ప్రతి ఇయర్ అంటే ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క పర్సనల్ ఇయర్ అని వస్తుంది. అది డెస్టినీ అనేది పర్సనల్ ఇయర్. ఇప్పుడు మనము డేట్ ఆఫ్ బర్త్ కౌంట్ చేసుకొని నాది 28/11, ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏంటి 2024.
అప్పటి నుంచి నాదేంటి 2 రూలింగ్ చేస్తుంది నన్ను. 28/11/2024 టోటల్గా కౌంట్ చేస్తే 2 వస్తుంది. ఓకే, కౌంట్ చేసుకోండి కావాలంటే. మీది కూడా అలాగనే మీ డేట్ ఆఫ్ బర్త్ని టోటల్గా కౌంట్ చేసి మీది ఏ మంత్లో, ఆ మంత్లో ఎప్పుడైతే పుట్టారో ఆ ఇయర్ని, ఓకే, అంటే ఒకవేళ మీరు డిసెంబర్లో పుట్టింటేనేమో ఇయర్కి డెస్టినీ నెంబర్ అనేది డెస్టినీ చేంజ్ మారుతుంది. అవుతుంది. ఇది సో అంటే ఇప్పుడు 6 వచ్చినప్పుడు మనకు బాగుంటుంది, వేరే నెంబర్ వచ్చినప్పుడు చెప్తాను, అది కూడా చెప్తాను. ఇప్పుడు ఇట్లా నాది 2 వచ్చింది కదా, ఈ టైంలో నాది డెసిషన్స్ కొంచెం తగ్గించుకుంటే మంచిది. నేను డబ్బు పరంగా కానీ ఏదైనా కానీ ప్రతి విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎవరైతే మంచి పవర్ ఉంటుందో వాళ్ళకి నేను చేస్తే బాగుంటుంది ఆ టైంలో. అట్లా ఒక్కొక్క ఇయర్లో మన డెస్టినీ మారుతుంది. ఇది ఎవరు చెప్పిండరు. ఓకే, ఎందుకంటే మనం ఏం చేస్తారు, డేట్ ఆఫ్ బర్త్ రాగానే ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఇది ఈ డెస్టినీ నంబరు ఇదే చేసుకోపో అంటుంటారు మా వాళ్ళు. ఎవరు మా న్యూమరాలజిస్టులు, మా ఆస్ట్రాలజిస్టులు ఎవరైనా సరే. కానీ ఇయర్కు డెస్టినీ మారుతుంది. ఓకే, ప్రతి ఇయర్కి మారుతుంది. ప్రతి విషయం ఆ నంబర్లో ఉంటే మారుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆస్ట్రాలజీలో ఏం చేస్తారు, ఎల్నట్షన్ అంటారు, మనకు ఇదంతా మన శుక్రమహ దశ అంటారు. ఆ దశలు ఎట్లయితే వస్తాయో దీంట్లో ఇయర్ మారినప్పుడల్లా ఒక నంబర్ వస్తుంది నీకు. ఇప్పుడు 2 నంబర్ నన్ను రూల్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇయర్ 2025కి వచ్చేసరికి 3 నంబర్ రూల్ చేస్తుంది. అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ వచ్చే వరకు మళ్ళీ అదే నంబర్ రూల్ చేస్తుంది ఎవరికైనా సరే. మీరు చూసుకోండి కావాలంటే. మీకు ఇది చెప్తాను. 1 నంబర్ వచ్చినప్పుడు మంచి ఆస్తులు కలిసి వస్తాయి. మీరు మంచి మంచి పొజిషన్, ఒకవేళ జాబ్లో ఉన్నా బిజినెస్లో ఉన్నా, మీకు ఎటువంటి నంబర్ లేకపోయినా, ఎటువంటి మ్యారేజ్ డేట్ లేకపోయినా, ఏది లేకపోయినా కనీసం మిమ్మల్ని 50% ముందుకు తీసుకుపోతుంది నీ డేట్ ఆఫ్ బర్త్ డెస్టినీకి. రైట్, అదే ఇవన్నీ కూడా తోడుంటే 100% ముందుకు తీసుకెళ్తుంది. రైట్, మళ్ళీ 2 వస్తే ఎవరికి షూరిటీస్ ఇవ్వద్దు, ఎవరికి డబ్బు ఇవ్వద్దు, ఎవరికి ఏదైనా చేసినా కూడా మిమ్మల్నే ఇబ్బంది పెడుతుంది. ఎక్కడి నుంచి ఏవి రావు. డబ్బు మాత్రం సంపాదించుకుంటే అదొక్కటి సంపాదిస్తుంది. కానీ అన్నీ కూడా ఇదైపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 వచ్చినప్పుడు 2 ఇది ఎట్లా కౌంట్ చేసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటా. ఏంటంటే ఇప్పుడు నా ఆ డేట్ ఆఫ్ బర్త్ నుంచి మళ్ళీ వచ్చే డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ మారినా సరే అదే రూల్ చేస్తుంటుంది. ఆ డెస్టినీ రూల్ చేస్తుంటుంది మనల్ని. రైట్, అయితే ఇప్పుడు 3 వచ్చినప్పుడు ఆవేశం ఎక్కువ ఉంటుంది. పెట్టుబడులు పెడతారు ఎక్కడైనా సరే. ఆ పెట్టుబడుల నుంచి డబ్బు రాదు. బిజినెస్లు పెడతారు, చాలా ఇదైపోతాయి. చాలా డేంజర్ ఉంటుంది 3 వచ్చినప్పుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పేరు మీద ఆ ఇయర్లో పెట్టుకోకపోతే పర్లేదు. వైఫ్ది ఒకవేళ ఏదన్నా డెస్టినీ నంబర్ కరెక్ట్గా ఉంటే అప్పుడు పెట్టుకుంటే మంచిది. అదొకటి. మళ్ళీ 4 వచ్చినప్పుడు మంచి డబ్బు వస్తుంది, మంచి విజన్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఆ టైంలో ఎటువంటి టెన్షన్ వాతావరణం కూడా ఉండదు. 4 వచ్చినప్పుడు 1కి 4కి బాగుంటుంది. మళ్ళీ 5 కూడా బాగుంటుంది. అదే ఈ 2, 3 కూడా బాగుంటుంది. కానీ మనం చేసే పనుల్లో కొంచెం లిమిట్ గా ఉండాలని చెప్తున్నా. ఆవేశపడకుండా ఆలోచించి చేయాలి. 2లో ఉన్నప్పుడు కూడా ఆవేశపడకుండా, మొహమాటానికి పోకుండా, ఏది పోకుండా కొంచెం తగ్గించుకుంటే ఆవేశాన్ని, డబ్బు ఎవరికి ఇవ్వకపోయినా, ఎవరికైనా ఏదైనా ఏమంటారు మన ఏదైనా సిగ్నేచర్స్ చేయాలనే టైంలో కానీ ఏదైనా కానీ మంచిది కాదు. షూరిటీస్ ఎవరికైనా ఇచ్చినామంటే గోయిందా ఇంకా ఆ ఇయర్లో మంచిది కాదు. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే. ఇప్పుడు పిల్లల విషయంలో కూడా పర్సనల్ ఇయర్స్ వస్తుంటాయి కదా. మరి ఎట్లా అంటే అది తల్లిదండ్రులకు ఉంటుంది. ఒక 18-19 ఇయర్స్ వరకు, దాదాపు 20 ఇయర్స్ వరకు తల్లిదండ్రులకి ఇది మ్యారేజ్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోయే వరకు అనుకోండి ఉదాహరణకి. ఇంకా మ్యారేజ్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోయే వరకు వాళ్ళ ప్రభావం మొత్తం తల్లిదండ్రుల మీద పడుతుంటుంది. వాళ్ళకి ఏ పర్సనల్ ఇయర్ వచ్చినా, ఉదాహరణకు 8 వచ్చింది పర్సనల్ ఇయర్. లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడు, పర్సనల్ ఇయర్ 8 వచ్చింది. వీళ్ళ తండ్రికి మొత్తం టైట్ అయిపోయింది, బిజినెస్ టైట్ అయిపోయినాయి, అన్ని టైట్ అయిపోయినాయి. మరి అది కూడా ప్రమాదమే కదా అనుకుంటారు. కానీ దానికి కూడా సొల్యూషన్స్ అన్ని మన ఎనర్జీస్ ఏంటంటే, అంటే ఇప్పుడు మన డెస్టినీ నంబర్ మనపై ప్రభావం చూపిస్తుంది, మన పిల్లలది కూడా చూపిస్తుంది. మరి పిల్లలకి వాళ్ళకి కావాలన్నప్పుడు నా కూతురు నాకు పుట్టినప్పుడు నాకు కారు కలిసి వచ్చింది, ఇన్వర్టర్ కలిసి వచ్చినాయి, ఇంకా రకరకాలు కలిసి వచ్చినాయి కదా. తెచ్చుకోవాలనే ప్రతి ఐడియా వచ్చింది కదా. అట్లాంటప్పుడు వాళ్ళ మీద వచ్చిన ప్రభావం, లాభం వచ్చినప్పుడు నష్టం కూడా భరించాలి కదా. ఆ నష్టం భరించాలంటే మనము స్ట్రాంగ్ ఉండాలి.
అట్లా ఆరా పవర్ని పెంచుకోవాలి, మొబైల్ నెంబర్స్ చేంజ్ చేసుకోవాలి, మంచి మ్యారేజ్ డేట్ కానీ ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఇవన్నీ ఏదైనా హడల్స్ వచ్చినా కూడా ఆపేస్తుంది. ఎక్కువ ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు బలంగా మనం ఉన్నప్పుడు ఏదొచ్చి కొట్టినా కూడా మనం తట్టుకోగలుగుతాం కదా. అట్లా మనం ఎనర్జీ తక్కువ పెట్టుకొని నా బాబుకి వచ్చిందని అయ్యో నేను కర్మలే అని చెప్పేసి వదిలేసుకోవద్దు. ఎనర్జీని పెంచుకుంటే ఏదొచ్చినా కూడా తట్టుకునే శక్తి వస్తుంది. అట్లా ఇప్పుడు డెస్టినీ నెంబర్ 5 ఉన్న వాళ్ళది డెస్టినీ నెంబర్ 5 ఉన్నప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తే కనుక ఆ ఇయర్లో 5 వచ్చినప్పుడు పిల్లలకు వచ్చినా సరే, ఇతనికి వచ్చినా సరే, భార్యకు వచ్చినా సరే, ఆ ఇయర్లో బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా మంచి లాభాల్లోకి వెళ్తుంది. చాలా సూపర్గా ఉంటుంది, బాగుంటుంది. అంటే ఎవరికి వచ్చినా బాగుంటుంది. ఎవరికి వచ్చినా బాగుంటుంది. అంటే ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇది పిల్లలకి 5 నెంబర్ వచ్చింది, వీళ్ళకి 8 నెంబర్ లేదంటే ఇంకేదైనా నెంబర్ వచ్చింది, అప్పుడు ఓపెనింగ్ కనీసం చేయించాలి. ఓకే, ఎవరైతే ఆ 5 ఉందో అతనితో ఓపెన్ చేయించి అతన్ని కొంచెం రూలింగ్ లెగ్ తీసుకొచ్చి అతన్ని కొంచెం సీట్లో చిన్న పిల్లోడైనా సరే అతన్ని కొన్ని రోజులు సీట్లో కూర్చోబెట్టి ఆ ప్రభావం అనేది దాని మీద ఉంటుంది. రిజిస్ట్రేషన్ అతని పేరు మీద లేకున్నా సరే, ఇప్పుడు ఎట్లా మంచి పేరుతో మనం ఓపెన్ చేస్తాం దాన్ని, ఆ ప్రభావంతో ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పరంగా ఓన్లీ వాళ్ళ పాప అయినా సరే, బాబు అయినా సరే, వైఫ్ అయినా సరే, ఇతనైనా సరే, పోనీ వాళ్ళ అమ్మ అయినా సరే, వాళ్ళ నాన్నైనా సరే, ఇట్లాంటివి స్టార్ట్ చేసుకోవాలంటే కనీసం వాళ్ళ చెక్ చేయించుకుంటే కనుక నేను ఎట్లా చెప్తాను. లేకపోతే నేను చెప్పిన ఫార్మేట్ ప్రకారం చేసుకున్నా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నో ప్రాబ్లం. అట్లా ఇప్పుడు డెస్టినీ నెంబర్ 6 అయితే మంచి కంట్రోల్ గా ఉంచుతుంది, బాగా డబ్బు వచ్చేలా చేస్తుంది, బిజినెస్ స్టార్ట్ చేసినా బాగుంటుంది. సేమ్ 5లో ఎట్లయితే వాళ్ళందరికీ ఎవరికైతే ఇది ఉందో అట్లా సేమ్ ఇబ్బంది లేకుండా ఉంచుతుంది. నో టెన్షన్, హ్యాపీ లైఫ్ అనేది గడుపుతుంది. 7 వచ్చిందంటే ఇంకా స్టార్ట్, ఇంకా ప్రాబ్లం స్టార్ట్. ఇంకా బిజినెస్లో హడిల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మనం స్ట్రాంగ్ లేనప్పుడు, మన మొబైల్ నెంబర్ బాగాలేదు, నేమ్ బాగాలేదు, బిజినెస్ నేమ్ బాగాలేదు, ప్లస్ అక్కడ ఉన్న ఎనర్జీస్ సరిగ్గా పనిచేయట్లేదు. ఇప్పుడు ఇవన్నీ లేని వ్యక్తులు కరెక్ట్గా డబ్బు సంపాదించట్లేదు అని అంటారా? కాదు. ఇవన్నీ లేకున్నా కూడా పర్సనల్ ఇయర్ కరెక్ట్గా వచ్చినప్పుడు వాళ్ళ బిజినెస్లు కానీ అవి కానీ కరెక్ట్గా జరుగుతూనే ఉన్నాయి. కానీ నేనేమంటున్నా అంటే ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండండి. ఏది వచ్చినా కూడా మనకి ఎంత తుఫాన్ వచ్చినా కూడా మనం బిల్డింగ్ స్ట్రాంగ్ ఉంటే ఏంటి, ఎంత పిడుగులు పడినా తుఫాన్ వచ్చినా ఏదైనా స్ట్రాంగ్ ఉంటే ఎన్ని పడినా కూడా ఏం కాదు. అట్లా స్ట్రాంగ్. ఇప్పుడు రాజులు పూర్వకాలం ఎట్లా కట్టేవారు, వెరీ స్ట్రాంగ్. ఇప్పటి వరకు కూడా మన రాచకోటలు చాలా ఉంటున్నాయి, ఏం పడినా కూడా అది ఎటువంటి చెక్కు చెదరకుండా ఉండేటట్టు అట్లా ఒక రాజకోట లాగా మన ఏదైతే బాడీని అట్లా రాజకోట లాగా సెట్ చేసి పెట్టుకోమని చెప్తాం. సో 8 నెంబర్ కూడా సేమ్ అలానే ఉంటుంది. 7th స్టార్ట్ అవుతుంది, 8th ఎండ్ అయిపోతుంది. అంటే ఖాళీగా 8 వచ్చినప్పుడు ఖాళీగా కూర్చోవడము అంటే ఎక్కువ కష్టపడతారు, ఎక్కువ నష్టపోతారు. 8 వచ్చినప్పుడు అప్పుడు ఖాళీగా కూర్చొని ఏదో ఆధ్యాత్మికంగానో ఎట్లన్నా కూర్చొని చేస్తారు. ఇప్పుడు మనకు ఒక్కోసారి చెప్తుంటారు, ఇప్పుడు డైరెక్టర్స్ కొంతమంది ఉన్నారు, ఎక్కడన్నా వేరే దేశాలకు వెళ్ళి కూలెస్ట్ ప్రదేశాలకు వెళ్ళి అక్కడ స్టోరీస్ రాసుకొని వచ్చేస్తా అంటుంటారు. ఆ టైంలో కనీసం ఆ స్టోరీస్ రాసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు, మంచి రైటర్ అని అయిపోతారు. కానీ బిజినెస్లో కానీ అట్లాంటివి పెట్టినారంటే నష్టాలు తెప్పించేస్తుంది. అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అట్లాంటివి చేయొద్దు, ఖాళీగా ఉంటే హ్యాపీగా అయిపోతుంది. ఒకవేళ జాబ్ చేస్తుంటే కనుక మీ జాబ్ ఏదో మీరు చేసుకుని వస్తే మంచిది, కానీ ఆ టైంలో చేసుకుంటే కనుక అన్ని లేనిపోని హడిల్స్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. ఎవరి మీద ఏది పెట్టుకోకుండా హాయిగా బయటకు వచ్చేస్తారు. నేను ఒక అతనికి చెప్పాను, మీకు పర్సనల్ ఇయర్ 8 స్టార్ట్ అవబోతుంది, ఒక 1 week 10 days జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. ఆయన కొట్లాట పెట్టుకొని వచ్చేసాడు ఆఫీస్లో. 10 days తర్వాత రిజైన్ చేసి వచ్చేసాడు. ఏం మాట్లాడకండి, ఈ 1 year మీకు ఆల్రెడీ 7th స్టార్ట్ అయింది, 8th ఇది అవుతుంది. ఆయన పేరు నా పేరే, చంద్రమౌళి, వైజాగ్లో ఉంటాడు. అన్ని క్లియర్ కట్గా చెప్పాను. ఇంట్లో వైఫ్ ప్రాబ్లం అయింది, ఆ 7th ఏదో ప్రాబ్లం అయ్యి మొత్తానికి ఇదైపోయినాడు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, ప్లస్ కనీసం జాబ్ అని నిలబెట్టుకొని ఈ 1 year బాగుండండి అని క్లియర్ కట్ గా చెప్పాను. 7, 8, 2 years కొంచెం చాలా హడిల్స్ ఉంటాయి. 9 ఎలా ఉంటుంది సార్? 9 సూపర్. ఇంకా 8 దాటిన వెంటనే ఇప్పుడు నాకు ప్రాబ్లమ్స్ వచ్చింది కూడా 7, 8లోనే. నేను నష్టపోయి దాదాపు 2-3 CR వరకు నష్టపోయాను 7, 8 వచ్చినప్పుడు. 9 స్టార్ట్ అయింది సూపర్. ఇంకా ఆ టైంలో 9 స్టార్ట్ అయినాక రీమ్యారేజ్ చేసుకున్నాను, ఫోన్ నంబర్స్ మారిపోయినాయి, అన్నీ మారిపోయినాయి. ఆ 7, 8లో మనల్ని అవి కూడా ఫోన్ నంబర్స్ కూడా మార్చనియదు. అది
అంటే వాటి ప్రభావం ప్రభావం ఎక్కువ, డబ్బు రానియదు. ఇప్పుడు మనకు ఒక మొబైల్ నెంబర్ తీసుకోవాలంటే డబ్బు కావాలి. అవును. ఒకటి ఏదన్నా మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా దేనికి కావాలన్నా డబ్బుని టైట్ చేసేస్తుంది ఇది. ఓకే. 7, 8 ప్రభావం ఏంటి? డబ్బుని టైట్ చేయడం. 7 ఏం చేస్తుంది? స్పిరిచువల్లోకి వెళ్ళి తీసుకెళ్తుంది. 8 ఏం చేస్తుంది? న్యాయంగా ధర్మంగా అన్నీ ఉండేలాగా చేస్తుంటుంది. ఇంకా ప్రతిదానికి న్యాయం. ఇంకా నేను ఇక నన్ను అని ఆయన ఇంట్లోంచి నెగ్లిజెన్స్ ఎక్కువ ఉంటుంది, స్లో మూమెంట్ ఎక్కువ ఉంటుంది. అవన్నీ ఇతనికి వచ్చేస్తాయి కాబట్టి డబ్బు అనేది రావడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. అప్పుడు అంటే మన డెస్టినీ నెంబర్లో ఒక 7, 8 తప్ప మిగతావన్నీ మనం కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. అంటే చాలా బాగా అయిపోతుంది. అప్పుడు మన బాడీ కూడా చాలా యాక్టివ్ అయిపోతుంది. అందుకే 7, 8 వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. 9 వచ్చినప్పుడు సూపర్. ఇంకా 9 నుంచి 6 వరకు చాలా సూపర్ ఎప్పుడైనా సరే. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 2, 3లో కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా ఏదేమైనా సరే ఎప్పుడు ఎలా ఉండాలన్నా మనం స్ట్రాంగ్ ఉంటే మనల్ని ఏది చెక్కు చేయదు. ఓకే. డెస్టినీ నెంబర్ గురించి చాలా క్లియర్గా తెలియజేశారు. అంటే చాలామంది డెస్టినీ నెంబర్ అనగానే ఆ పుట్టిన ఇయర్ని బట్టి అదే డెస్టినీ నెంబర్ అనుకుంటారు. కానీ ఆ ఇయర్కి మాత్రమే సరిపోతుంది అది డెస్టినీ. అంటే ఇదేదో కొత్త న్యూమరాలజీ కాదు, ఇది అంత పాతదే. కానీ మనకు తెలియక మనం అట్లన్నీ చేసుకుంటున్నాం కాబట్టి డెస్టినీ అనేది ప్రతి సంవత్సరం మారుతుంది. అది ఎన్ని ఇయర్స్ నువ్వు చనిపోయేదాకా అదే మనల్ని రూల్ చేస్తుంటుంది ఎక్కువ శాతం. అది చూసుకొని గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మీరు సార్ని కలవాలి అన్న, అపాయింట్మెంట్ తీసుకోవాలి అన్న స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.